హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే మాత్రం ట్రై చేయండి. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే మాత్రం నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే మాత్రం డ్రాఫ్టింగ్ అయితే మాత్రం చేయబోతున్నాను. సో దాని గురించి అని చెప్పేసి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే మాత్రం ఇచ్చుకుంటున్నానండి. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్కి ఏవైతే ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తున్నామో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా సేమ్ అవే ఫార్ములాస్ అనేది యూజ్ చేస్తూ ఇక్కడ కటింగ్ అయితే మాత్రం చేస్తామండి. బట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే బోట్ నెక్ ఉంటుందో బోట్ నెక్ ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా సేమ్ ఫుల్ షోల్డర్ అయితే మాత్రం తీసుకుంటాము. కొంతమంది ఏంటి అంటే నార్మల్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ అయితే మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే నార్మల్ బ్లౌజెస్కి కూడా కొంతమంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఏదైతే నార్మల్ బ్లౌజ్ ఉంటుందో నార్మల్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పెట్టుకునేటప్పుడు ఏంటి అంటే ఫుల్ షోల్డర్ అయితే తీసుకోని అవసరం లేదండి. ఏదైతే బోట్ నెక్ తీసుకుంటారో బ్యాక్ అప్పుడు మాత్రమే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కూడా ఫ్రంట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అయితే మాత్రం తీసుకోవాలి. అసలు ఫార్ములాస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఫార్ములాస్ ఇక్కడ కానీ మీరు చూసుకుంటే షోల్డర్ డివైడెడ్ బై 2 ఆర్ షోల్డర్ మైనస్ 1/4 ఇంచ్ డివైడెడ్ బై 2 ఏంటి. చాలా మంది ఏం చేస్తారంటే ఫుల్ షోల్డర్ అయితే తీసుకొని డివైడెడ్ బై 2 అయితే పెట్టేసుకుంటారు అనమాట. నెక్ దగ్గర అదే పెట్టేసుకుంటారు, ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా సేమ్ అంతే పెట్టేసుకుంటారు అనమాట. సో అదే అందరికీ కూడా సెట్ అవ్వదు. మా మేడమ్స్ అయితే మాత్రం షోల్డర్ డివైడెడ్ బై 2 కన్నా షోల్డర్ మైనస్ 1/4 ఇంచ్ డివైడెడ్ బై 2 అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి అయితే అని అన్నారు. అది కాక నేను చాలా మందికి స్టిచ్చింగ్ కూడా చేశాను, చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే ఫుల్ షోల్డర్ బోట్ నెక్కి ఖచ్చితంగా ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ మైనస్ 1/4 ఇంచ్ డివైడెడ్ బై 2 చేయండి, చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి. ఆమె యొక్క రౌండ్కి వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ ½ ఇంచ్ అండి. చెస్ట్కి వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 4, వేస్ట్కి వచ్చేసి వేస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఇంచ్ అండి. వేస్ట్కి ఫార్ములా వచ్చేసి అలాగే ఇక్కడ మెజర్మెంట్స్ కానీ చూసుకుంటే ఫుల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 17 ఇంచెస్, ఎఫెక్స్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 34, చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, ఎఫెక్స్ టు ఎఫెక్స్ వచ్చేసి 6.5, బ్యాక్ యొక్క డీప్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లోని ఒకటి బాగా గుర్తుపెట్టుకొని ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ టు నిపుల్ పాయింట్ అయితే ఖచ్చితంగా అయితే మాత్రం తీసుకోవాలి. అలాగే ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ ఖచ్చితంగా అయితే మాత్రం తీసుకోవాలండి. నిపుల్ పాయింట్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ప్లస్ ఏంటి అంటే ఏదైతే కర్వ్ ఉంటుందో ఈ యొక్క కర్వ్ అనేది నిపుల్ పాయింట్ మీద నుంచి అయితే మాత్రం వెళ్ళి చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది. ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. షేప్ కూడా చాలా అయితే మాత్రం బాగా అయితే మాత్రం కనిపిస్తుంది. బట్ ఏంటి అంటే కొంతమంది బ్లౌజెస్ అయితే ఇస్తారు. సో బ్లౌజెస్ ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా పెట్టుకోవాలి అన్నది ఇంకొక వీడియోలో అయితే నేను మీతో క్లియర్గా అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ అయితే మాత్రం చేస్తాను. అలాగే ఏదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంటుందో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఏదైతే బ్యాక్ యొక్క ఫుల్ లెంత్ ఉంటుందో బ్యాక్ యొక్క ఫుల్ లెంత్ కన్నా ఫ్రంట్కి వచ్చేసి ప్లస్ 1 ఇంచ్ అయితే మాత్రం యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే బ్యాక్ నెక్ వచ్చేసి మీకు 15 ఇంచెస్ ఉంటే ఫ్రంట్ ఏదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేస్తామో దానికి 16 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఏదైతే బ్యాక్ యొక్క నెక్ ఉంటుందో అంటే ఫుల్ లెంత్ ఏదైతే ఉంటుందో బ్యాక్ ఫుల్ లెంత్ ఇక్కడ వచ్చేసి 14 ఇంచెస్ కాబట్టి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం 15 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది అని మీరు చూసుకుంటే మాత్రం స్ట్రైట్గా ఒక లైన్ అయితే మాత్రం కొట్టాను కదా, ఈ యొక్క లైన్ వచ్చేసి ఏదైతే హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం గురించి ఈ యొక్క లైన్ అయితే మాత్రం మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ యొక్క లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి, ప్లస్ 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి 15 ఇంచెస్ అయితే వస్తుందండి. కంప్లీట్గా వచ్చేసి 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే మాత్రం నేను ఆల్రెడీ గీసేసుకున్నాను చూడండి. ఇక్కడ కరెక్ట్గా 15 ఇంచెస్ అయితే ఉంది. అలాగే ఇటుపక్క కూడా వచ్చేసి మనకి 15 ఇంచెస్ అయితే మాత్రం ఉందండి. అలాగే ఏదైతే ఇక్కడ షోల్డర్ ఉంటుందో మనకి ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, షోల్డర్ మైనస్ 1/4 ఇంచ్ డివైడెడ్ బై 2 చేయాలండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14 మైనస్ 1/4 ఇంచ్ డివైడెడ్ బై 2 చేస్తే మనకి 6.5 అయితే మాత్రం వస్తుందండి. కరెక్ట్గా ఇక్కడ నుంచి కరెక్ట్గా 6.5 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం గీసుకోవాలండి. కరెక్ట్గా ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్గా 6.5 అయితే ఒక మార్కింగ్ అయితే గీసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఆమె యొక్క రౌండ్ ఉంటుందో ఆమె యొక్క రౌండ్కి కూడా మనకి ఫార్ములా అయితే ఉందండి. అది మనకి వచ్చేసి
చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ హాఫ్ ఇంచ్ అండి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, 40 డివైడెడ్ బై 6 ప్లస్ 1/2 చేస్తే మనకి 7.16 అలా వస్తుందండి. కరెక్ట్గా నేను 7.1 అయితే మాత్రం మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో కరెక్ట్గా వచ్చేసి 7.1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే గీసుకుంటున్నాను. ఇక్కడ కానీ మీరు చూసుకుంటే 6.5 అయితే వచ్చింది కదా, కరెక్ట్గా ఇక్కడ కూడా 6.5 ఉందా లేదా అన్నది చూసుకోవాలండి. అంటే ఎక్కడైతే ఈ పైన ఎంతైతే ఉందో ఈ కిందన కూడా అంత ఉందా లేదా చెక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఏదైతే ఉంటుందో పావించి అటు ఇటు వెళ్ళకుండా పర్ఫెక్ట్గా అయితే మాత్రం ఉంటుందండి. ఒక పక్క ఇటు పక్కగానే వెళ్ళిపోతే మనకి లూజ్ అయితే వచ్చేస్తుంది, అంటే బుడగల కింద వచ్చేస్తుంది. ఇటు పక్క వెళ్ళిపోతే బ్లౌజ్ ఒక పక్కకు అయితే లాగేస్తుందండి. సో అందు గురించి పైన 6.5 ఉంటే కింద కూడా 6.5 కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా 6.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే గీస్తున్నాను. గీసిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం గీసుకుంటున్నానండి, స్ట్రైట్గా ఒక లైన్. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే చెస్ట్ ఉంటుందో చెస్ట్కి మనకి ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 4 అండి ఫార్ములా. సో చెస్ట్ దగ్గర వచ్చేసి కరెక్ట్గా 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం గీసుకుంటున్నానండి. స్ట్రైట్గా ఒక లైన్ అయితే మాత్రం కలిపేసుకుంటున్నాను. అలాగే ఏదైతే వేస్ట్ ఉంటుందో ఇక్కడ వేస్ట్ దగ్గర వచ్చేసి ఫార్ములా వేస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఇంచ్ అండి. సో కరెక్ట్గా మనకి వచ్చేసి వేస్ట్ వచ్చేసి 34 డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఇంచ్ చేస్తే మనకి 9.5 ఇంచెస్ అయితే వస్తుంది. కరెక్ట్గా 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే గీసుకొని స్ట్రైట్గా వచ్చేసి ఒక లైన్ అయితే మాత్రం కలిపేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఇది మీరు ఫ్రంట్ పార్ట్ కదా కటింగ్ చేస్తున్నారు, వేస్ట్ ప్లస్ 1 ఇంచ్ ఎందుకు యాడింగ్ చేశారు అనే డౌట్ మీకు రావచ్చు కదా. ఎందుకు అంటే ఏదైతే బ్యాక్ ప్యాటర్న్ మనం పెట్టి ఫ్రంట్ ప్యాటర్న్ అనేది మనం ట్రేసింగ్ చేస్తాం కదా. సో ట్రేసింగ్ చేసేటప్పుడు మన బ్యాక్ యొక్క డాట్స్ అయితే కంప్లీట్గా వేసేసుకోము కదా. సో బ్యాక్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే మనం పెడతాము, సో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా సేమ్ యాస్టీజ్ అయితే మాత్రం పెట్టాలి. సో అక్కడ బ్యాక్ ప్యాటర్న్లో మనం వేస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకొని మెజర్మెంట్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే మాత్రం పెట్టుకున్నానండి. సో ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే ఆమె యొక్క రౌండ్ ఉంటుందో ఆమె యొక్క రౌండ్కి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇన్సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం చేసుకోలేండి. హాఫ్ ఇంచ్ ఇన్సైడ్ మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బుడగల కిందన ముడతల కిందన రాకుండా అయితే మాత్రం ఉంటుందండి. అంటే ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ రాకుండా పర్ఫెక్ట్గా అయితే మాత్రం ఉంటుందండి. సో స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే మాత్రం గీసేసుకున్నాను. గీసేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ 1 ఇంచ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం ఇచ్చుకుంటున్నానండి. ఏదైతే ఇన్సైడ్ ఉందో ఇన్సైడ్ నుంచి కరెక్ట్గా 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ మనం వచ్చేసి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టుకొని ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పెట్టుకుంటున్నాం కాబట్టి నార్మల్గా మనం టేప్ పెట్టేసుకొని ఇలా సెంటర్లో పెట్టేసుకొని మనం కర్వ్ అయితే ఇచ్చుకుంటాం కదా. ఏదైతే బ్యాక్ బోట్ నెక్ వచ్చి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వస్తే మనం ఆ విధంగా అయితే పెట్టుకోమండి. ఏదైతే ఫ్రీ హ్యాండ్తో అన్నది బోట్ షేప్ లాగా అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. బోట్ షేప్ ఏ విధంగా అయితే మనం ఇలా పెట్టుకుంటామో ఇక్కడ కూడా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో మనకి ముడతలు కానీ ఉగ్గులు కానీ బొడగలు కానీ ఇలాంటివి రాకుండా అయితే ఉంటాయండి. ఫ్రీ హ్యాండ్తో ఇక్కడ చూడండి ఇలా అయితే మాత్రం గీసేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా అయితే మాత్రం గీయండి. కంప్లీట్గా ఏదైతే ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి కరెక్ట్గా షోల్డర్ మీకు సెంటర్లో నుంచి కరెక్ట్గా అఫెక్స్ పాయింట్ ఎంత ఉంది అనేసి అయితే మాత్రం నేనైతే తీసుకోమన్నాను కదా. వీళ్ళకి ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ నుంచి కరెక్ట్గా అఫెక్స్ పాయింట్ వచ్చేసి వీళ్ళకి 10 ఇంచెస్ అండి. సో కరెక్ట్గా 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే మాత్రం ఇచ్చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కానీ మీరు చూస్తే అంటే మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చి 6.5 అయితే ఇచ్చుకున్నాం కదా. సో 6.5 దగ్గర నుంచి కరెక్ట్గా ఇటు పక్క నుంచి అంటే ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో రైట్ సైడ్ నుంచి కరెక్ట్గా షోల్డర్ దగ్గర అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోలేండి. మార్కింగ్ షోల్డర్ దగ్గర మనం 2 అయినా పెట్టుకోవచ్చు, 2.5 అయినా పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. అది కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను వచ్చేసి ఇక్కడ 2.5 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం ఇస్తున్నాను. సో 2.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నానండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏంటి బ్యాక్ బోట్ నెక్ ఇచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఇచ్చుకున్నాం కదా. ఫ్రంట్ యొక్క ప్రిన్సెస్ కట్కి ఖచ్చితంగా 4 ఇంచెస్ కన్నా దాటైతే మాత్రం వెళ్ళకూడదండి. బ్యాక్ ఏదైతే బ్యాక్ ఉంటుందో బ్యాక్ మనం బోట్ నెక్ ఇచ్చుకున్నాం, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఖచ్చితంగా 4 ఇంచెస్ అయితే మాత్రం దాటైతే వెళ్ళకూడదండి. మీరు 3 కానీ 3.5 కానీ 4 ఇంచెస్ అయితే మాత్రం పెట్టుకోవచ్చు. 4 ఇంచెస్ కన్నా ఎక్కువగానే పెట్టుకుంటే మనకి షోల్డర్స్ అయితే మాత్రం జారిపోతాయండి, ఫిట్టింగ్ బాగోదు, అంత మంచి లుక్ అయితే రాదు. సో నేను దీనికి వచ్చేసి ఫ్రంట్కి
వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే మాత్రం చేస్తున్నాను. సో కరెక్ట్గా ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకుంటాను. ఇక్కడ నాకు కరెక్ట్గా 4 ఇంచెస్ అయితే వచ్చింది. కరెక్ట్గా ఇక్కడ కూడా నేను వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే మాత్రం గీసుకొని ఈ యొక్క 3 డాట్స్ అనేది నీట్గా అయితే ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే మాత్రం గీసుకుంటున్నానండి. మీలో చాలా మంది మన యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ మనం బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ కూడా బోట్ నెక్ లాగే రావాలండి. సో దాని గురించి అని చెప్పేసి ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 ఇంచ్ అనేది వదులుకొని ఈ యొక్క కర్వ్ స్కేల్తో అయితే మాత్రం బోట్ షేప్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి. బాగా రౌండ్ అయితే మాత్రం పెట్టకూడదు ఏంటి దీనికి కూడా మనకి బోట్ లాగే రావాలన్నమాట. మీకు బోట్ షేప్ కావాలి అంటే ఏదైతే లాస్ట్ ఎండింగ్ ఉంటుందో ఇలా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ బోట్ షేప్ అయితే మాత్రం వస్తుంది. దాని గురించి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోవాలి. ఈ యొక్క 1 ఇంచ్కి ఇటుపక్క అయితే రాకూడదని ఇక్కడతోనే అయితే స్టాప్ అయితే మాత్రం అయిపోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే మాత్రం మీరు పెట్టుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ బోట్ షేప్ అయితే మాత్రం వస్తుంది. సో చూస్తున్నారు కదండి, ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనం గీసేసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఉంటుందో స్లోప్ అయితే మాత్రం ఇటుపక్క ఏదైతే నెక్ ఉంటుందో నెక్ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి. అంటే 1/4 ఇంచ్ అయితే మాత్రం క్రాస్గా అయితే మాత్రం ఇచ్చుకోలేండి. ఇలా క్రాస్గా ఇవ్వడం వల్ల ఏంటి అంటే నెక్ దగ్గర అంటి పట్టినట్టు ఉండి మనకి ఏంటి అంటే భుజాలు జారకుండా అయితే ఉంటుందండి. కొంతమంది కస్టమర్కి షోల్డర్ స్లోప్ అయితే మాత్రం ఉంటుంది. అటువంటి వాళ్ళకి వచ్చేసి ఇటుపక్క వచ్చేసి 1/2 ఇంచ్ అయితే ఇచ్చుకోవాలి. అంటే నెక్ వైపు ఏ విధంగా అయితే 1/2 ఇంచ్ అయితే ఇచ్చుకున్నామో నెక్ వైపు మానేసి వాళ్ళకి ఇటుపక్క అయితే మాత్రం స్లోప్ అయితే ఇచ్చుకోవాలి. అసలు షోల్డర్ స్లోప్ అంటే ఏంటి, షోల్డర్స్ ఎందుకు జారితే మనం చేసే మిస్టేక్స్ ఏంటి అనేది క్లియర్గా ఒక వీడియో అయితే మాత్రం ఒక 2-3 వీడియోస్ అయితే మాత్రం చేసి అయితే పెట్టానండి. వాటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే మాత్రం చూడండి, మీరు చాలా మంచి నాలెడ్జ్ని అయితే మాత్రం గెయిన్ చేస్తారండి. ఇక్కడ మనం వచ్చేసి ఎఫెక్స్ పాయింట్ తీసుకున్నాం కదా, ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్గా ఏదైతే ఎఫెక్స్ పాయింట్ ఉంటుందో ఎఫెక్స్ పాయింట్కి మనం అయితే మాత్రం తీసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ నుంచి ఎఫెక్స్ పాయింట్కి కరెక్ట్గా వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఎఫెక్స్ పాయింట్ ఉంటుందో ఎఫెక్స్ పాయింట్ అనమాట. ఎఫెక్స్ పాయింట్ వీళ్ళకి వచ్చి 6.5 అండి. ఏదైతే 6.5 ఉందో ఈ యొక్క 6.5ని డివైడెడ్ బై 2 అయితే మాత్రం చేయాలండి. చేస్తే 3.25 అయితే మాత్రం వస్తుంది. ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ నుంచి ఎఫెక్స్ పాయింట్ దగ్గర పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడ మనం వచ్చేసి 3.5 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం గీసుకోవాలండి. ఇక్కడ మనకి ఎఫెక్స్ పాయింట్ దగ్గర నిపుల్ పాయింట్ అయితే మాత్రం వచ్చేసిందండి. బట్ ఏంటి అంటే ఇక్కడ ఎంత రావాలి అనే డౌట్ అయితే మాత్రం మీ అందరికీ కూడా వస్తుందండి. దీనికి కూడా మనకి కొన్ని ఫార్ములాస్ అయితే మాత్రం ఉన్నాయండి. అది ఏంటి అంటే చెస్ట్ మైనస్ వేస్ట్ ఏంటి, అదేంటి చెస్ట్ మైనస్ వేస్ట్ ఏంటి ఫార్ములా ఒక అర్థం కాలేదనే డౌట్ మీకు రావచ్చు కదా. క్లియర్గా చెప్తాను చూడండి. చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 34. అంటే 40లో నుంచి 34 మైనస్ చేస్తే మనకి ఎంత 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఏదైతే 6 ఇంచెస్ వచ్చిందో దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే వచ్చినదే మనకి ఇక్కడైతే మాత్రం వస్తుంది. 60 డివైడెడ్ బై 2 చేస్తే 3 ఇంచెస్ కాబట్టి ఈ యొక్క 3 ఇంచెస్ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ అయితే మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకుంటాను అనమాట. సో ఇక్కడ కానీ మీరు బాగా గమనిస్తే ఇక్కడ మనకి 6 ఇంచెస్ వచ్చేసింది. అదే ఒకవేళ ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఒక 36 ఉండి వేస్ట్ వచ్చేసి ఒక 30 ఉంది అనుకోండి, అప్పుడు కూడా మనకి 3 ఇంచెసే వస్తుంది. ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి ఏదైతే చెస్ట్ ఉంటుందో చెస్ట్ వచ్చేసి 35 ఉండి వాళ్ళకి వేస్ట్ వచ్చేసి 30 ఉంది అనుకోండి, ఇక్కడ 5 డివైడెడ్ బై 2 చేస్తే మనకి 2.5 అయితే వస్తుంది కదా. ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇది మనకి 2.5 అయితే మాత్రం వస్తుంది. ఈ యొక్క డాట్ కూడా 2.5 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ అయితే వస్తుందో డాట్ ఇంటేక్ కూడా మనకి అంతే వస్తుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఇక్కడ కూడా అంతే పెట్టిమన్నాను కదా అని చెప్పేసి ప్రతిసారి అలా అయితే పెట్టకూడదండి. ఎందుకు పెట్టకూడదు అని అంటున్నానంటే కొంతమంది హెవీ చెస్ట్ ఉంటుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డాట్ 3 ఇంచెస్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం ఇక్కడ డాట్ అయితే మాత్రం పెట్టుకోవాలండి. ఒకవేళ హెవీ చెస్ట్ లేదు నార్మల్గానే ఉంది అనుకుంటే ఇక్కడ ఎంత అయితే పెట్టుకుంటారో ఇక్కడ కూడా అంత పెట్టుకోండి. మీకు సింపుల్గా చెప్పాలి అంటే లాజిక్గా చెప్పాలి అంటే
ఇక్కడ చెస్ట్ మైనస్ వేస్ట్ డివైడెడ్ బై 2 చేస్తే మనకి వచ్చింది ఇక్కడ ఎంత అయితే పెట్టేసుకుంటున్నారో డాట్ యొక్క ఇంటేక్ కూడా మీరు అంతే పెట్టేసుకోండి. బట్ హెవీ చెస్ట్ ఎక్కువ చెస్ట్ ఉంటేనే మీరు 3 ఇంచెస్ అయితే మాత్రం పెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ చెస్ట్ లేదు అనుకుంటే ఇక్కడ ఎంత డాట్ అయితే పెట్టుకుంటారో ఇక్కడ కూడా సేమ్ అంతే డాట్ అయితే మాత్రం పెట్టేసుకోండి, మీకు ఈజీగా అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ కి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే మాత్రం కలిపేసుకుంటున్నానండి. లైన్ కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎల్ షేప్ లా వచ్చింది కదా, ఇక్కడ నుంచి కరెక్ట్ గా అప్ వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోవాలండి. ఇక్కడ క్లియర్ గా రాస్తాను చూడండి, అప్ 1 ఇంచ్ అని చెప్పేసి పెట్టుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ ఉంటుందో ఈ యొక్క పాయింట్ కి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే మాత్రం గీసేసుకోవాలండి. ఎందుకు ఇక్కడ స్ట్రైట్ గా లైన్ గీసుకోమంటున్నాను అంటే మనకి ఇది ఒక గైడ్ లైన్ గురించి అని చెప్పేసి, అంటే ఒక గైడ్ లైన్ లాగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఎంత ఉంది డిస్టెన్స్ 5 ఇంచెస్, కరెక్ట్గా 2.5 ఇంచెస్ దగ్గర అప్ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అయితే మాత్రం మీరు అప్ అయితే మాత్రం ఇచ్చుకోండి. ఎందుకు అప్ 1/4 ఇంచ్ ఇచ్చుకోమంటున్నాను అంటే మీకు పర్ఫెక్ట్ కర్వ్ రావడం గురించి అని చెప్పేసి. ఏదైతే ఉంటుందో బిగినర్స్కి ఈ యొక్క కర్వ్ స్కేల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ 3 పాయింట్లు అయితే మాత్రం టచ్ చేస్తూ మనకి కర్వ్ అయితే మాత్రం గీయవలసి ఉంటుందండి. నేను ఇక్కడ వచ్చేసి పేపర్ని అయితే మాత్రం చేంజ్ చేశాను, ఎందుకంటే ప్రీవియస్ దాంట్లో వచ్చేసి కంప్లీట్గా ఫార్ములాస్తో అయితే మాత్రం మీకు రాసేసాను కదా, చెత్తగా ఉంది, మీకు అర్థం అవ్వదు అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఏదైతే పేపర్ ఉందో దీన్ని కట్ చేసేసి సపరేట్గా ఇంకొక పేపర్ అనేది తీసుకొని ఇందులో మీకు క్లియర్గా అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు పార్ట్ చెప్తానో ఈ యొక్క పార్ట్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు, ముందంతా స్కిప్ చేసిన ప్రాబ్లం లేదు, బట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి అయితే మాత్రం వీడియో అసలు స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయితే ఇప్పుడైతే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఏదైతే ఇక్కడ మనం కర్వ్ అయితే ఇచ్చుకున్నామో ఈ యొక్క కర్వ్ని అన్నది మనం ఇందులోకి అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కర్వ్ షేప్ లాగా అయితే మాత్రం రావాల్సి ఉంటుందండి. సో ఇది మనకి కంప్లీట్ అయితే మాత్రం అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మీరు బాగా గమనిస్తే మనం ముందు వచ్చేసి ఏం చేసాం, బ్యాక్ ప్యాటర్న్ ఏదైతే ఫుల్ లెంత్ ఉంటుందో ఫుల్ లెంత్లో నుంచి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాం కదా, ఆ యొక్క 1 ఇంచ్ అయితే మాత్రం ఇక్కడ మనం స్ట్రైట్గా అయితే మాత్రం లైన్ అయితే కలుపుకోలేండి. ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి మనం వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం కలుపుకోవాలి. ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇది మనకి వచ్చేసి ఓన్లీ హెచ్చు తగ్గులు లేకుండా గురించి మాత్రమే పెట్టానండి, అంతేగాని సీమ్ ఎలిమెంట్స్ అయితే మాత్రం కాదు, మీరు బాగా గమనించాలండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా 1 ఇంచ్ అయితే ఇచ్చుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం గీసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మాత్రం గీసేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ వచ్చేసి డాట్ ఇంటేక్ అయితే తీసేసుకున్నాం కదా, తీసేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే కలిపేసుకున్నాం కదా. ఏదైతే ఇక్కడ లెంత్ ఉంటుందో ఈ యొక్క లెంత్ ఉన్నదానికి మనం ఎంత వచ్చింది అనేది చూసుకొని దీన్ని మనం 4 భాగాల కింద అయితే మాత్రం సపరేట్ అయితే మాత్రం చేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు 4 భాగాల కింద సపరేట్ చేసుకోమంటున్నాను అంటే మనకి పర్ఫెక్ట్ కర్వ్ రావడం గురించి అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 4 భాగాల కిందన ఈ యొక్క లైన్ అయితే మాత్రం చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి నెంబర్ 1 ఏంటి, ఇది మనకి వచ్చేసి నెంబర్ 2, అలాగే ఇది మనకి వచ్చేసి నెంబర్ 3, ఇది మనకి వచ్చేసి నెంబర్ 4. నెంబర్ 1 2 3 4 అని ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ మన అవుట్ సైడ్ కొన్ని మెజర్మెంట్స్ అయితే ఇచ్చుకోవాలండి. 1 అయితే మాత్రం మనం అయితే టచ్ చేయమండి. సెకండ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం వచ్చేసి 1/2 ఇంచ్ అయితే మాత్రం అవుట్ సైడ్కి అయితే మాత్రం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే నెంబర్ 3 వచ్చేసి 1/4 ఇంచ్ వచ్చేసి అవుట్ సైడ్ అయితే మాత్రం ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ఈ యొక్క దానికైతే ఏమైతే మాత్రం ఇచ్చుకోము. అలాగే ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన దానికి మనం ఏం చేస్తామంటే టేప్ తీసుకొని నెంబర్ 1 దాన్ని అయితే మాత్రం టచ్ అయితే మాత్రం చేయండి. నెంబర్ 2కు వచ్చేసి 1/2 ఇంచ్ అవుట్ సైడ్ కాబట్టి ఏదైతే టేప్ ఉంటుందో ఈ యొక్క ఎడ్జ్ నుంచి కరెక్ట్గా 1/2 ఇంచ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం ఇచ్చుకుంటున్నాను నెంబర్ 2. అలాగే ఏదైతే నెంబర్ 3 ఉంటుందో 1/4 ఇంచ్ అవుట్ సైడ్ కాబట్టి కరెక్ట్గా 1/4 ఇంచ్ అయితే అవుట్ అయితే మాత్రం ఇచ్చుకుంటున్నాను. ఏదైతే ఇక్కడ కర్వ్ ఉంటుందో ఈ యొక్క కర్వ్ ఖచ్చితంగా అనేది మీరు కర్వ్ స్కేల్ కన్నా మీరు ఫ్రీ హ్యాండ్తో చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఒకవేళ కర్వ్ స్కేల్ యూజ్ చేసిన ప్రాబ్లం లేదు, బట్ ఏంటి అంటే ఫ్రీ హ్యాండ్తో తీయడానికి అయితే మాత్రం ట్రై చేయండి. ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా అయితే మాత్రం పెట్టుకో
కలుపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైతే ఇక్కడ ఈ యొక్క ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి నెంబర్ 2కి స్ట్రైట్గా అయితే మాత్రం లైన్ అయితే మాత్రం ఇచ్చుకోవాలండి. ఇక్కడికి ఇవ్వకూడదు. ఏదైతే హాఫ్ ఇంచ్ అయితే ఇచ్చామో ఆ యొక్క హాఫ్ ఇంచ్ దగ్గరికి అయితే ఇవ్వాలండి. ఆ తర్వాత ఈ యొక్క 2 నుంచి ఏదైతే మనం పావించ్ అయితే ఇచ్చుకున్నామో ఆ పావించ్కి అయితే మాత్రం కలుపుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి అన్నది ఈ విధంగా అయితే మాత్రం ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎల్ షేప్ లో సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే మాత్రం డ్రాయింగ్ అయితే మాత్రం డ్రా చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ట్రైట్ గా అయితే మాత్రం లైన్ అయితే కలిపేసుకుంటున్నాను. ఏదైతే ఇక్కడ పైన కర్వ్ ఇస్తామో ఈ యొక్క కర్వ్కి అనేది ఖచ్చితంగా మీరు ఏంటి అంటే కర్వ్ స్కేల్ అయితే మాత్రం యూజ్ చేయవలసి ఉంటుందండి. ఈ విధంగా అయితే మాత్రం కర్వ్ అయితే మాత్రం ఇచ్చుకోండి. దీనికి కూడా మనం సెంటర్ లో వచ్చేసి ఒక పావు ఇంచ్ అనేది అప్ ఇచ్చుకున్నారంటే మీకు చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత 4 అయితే మాత్రం ఉంది కదా, 4కి సెంటర్ వచ్చేసి 2 ఇంచెస్ కాబట్టి ఒక పావు ఇంచ్ అయితే అప్ ఇచ్చుకొని ఈ విధంగా కర్వ్ అయితే మాత్రం ఇచ్చుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు క్లియర్ గా కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఏదైతే సెంటర్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క సెంటర్ పాయింట్ నుంచి కరెక్ట్ గా ఇందులోకి అయితే మాత్రం కలుపుకోవాల్సి ఉంటుందండి. కలుపుకున్న తర్వాత ఏదైతే పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి నీట్ గా అనేది కర్వ్ అంటూ ఈ విధంగా అయితే మాత్రం ఒకసారి అయితే మాత్రం మీరు డ్రా చేసుకోండి. ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఏదైతే ఎల్ షేప్ ఉంటుందో ఈ యొక్క ఎల్ షేప్ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే గీస్తారు ఎఫెక్స్ పాయింట్ కి గీసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ కర్వ్ అయితే ఇచ్చేసుకున్నాం. ఏదైతే ఇక్కడ డిస్టెన్స్ ఉందో దీనికి సెంటర్ లో వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 4 ఇంచెస్ ఉంది కదా, దీనికి సెంటర్ లో 2 ఇంచెస్ దగ్గర అప్ వచ్చేసి 1/4 ఇంచ్ ఇచ్చుకొని ఏదైతే కర్వ్ స్కేల్ ఉంటుందో కర్వ్ స్కేల్ ఈ యొక్క పాయింట్ ఈ మూడు పాయింట్లు కలుపుకుంటూ ఈ విధంగా కర్వ్ ఇచ్చుకుంటూ ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇది యొక్క దాంట్లోకి అయితే ఈ విధంగా అయితే మాత్రం కలిపేసుకోవాలి అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మాత్రం కర్వ్ అయితే మాత్రం మనకి వచ్చింది కదా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కర్వ్ అయితే ఇచ్చుకున్నాం కదండి. ఈ యొక్క కర్వ్ వచ్చేసి ఎవరికైతే నార్మల్ చెస్ట్ ఉంటుందో నార్మల్ చెస్ట్ వారికి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంత కర్వ్ అయితే మాత్రం ఇచ్చుకుంటారండి. ఒకవేళ చెస్ట్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఏవైతే ఇక్కడ కర్వ్స్ ఉన్నాయో ఈ యొక్క కర్వ్స్ అయితే మాత్రం ఎక్కువ అయితే మాత్రం ఇవ్వకూడదండి. చెస్ట్ లేని దాని మీద మీరు కర్వ్స్ కానీ ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళకి ఏంటి అంటే చెస్ట్ దగ్గర అన్నది బుడగలాగా అన్నది పైకి అయితే మాత్రం తన్ని పెట్టేస్తుంది అనమాట. చెస్ట్ లేని వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ యొక్క కర్వ్ అయితే మాత్రం ఎక్కువ అయితే మాత్రం ఇవ్వకూడదండి. నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళకి మాత్రమే కర్వ్ అయితే మాత్రం ఈ విధంగా అయితే ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఇలా వి షేప్ లాగా వస్తుంది కదా, మనం గీసేటప్పుడు ఎప్పుడు కూడా వచ్చేసి ఇక్కడ పాయింటెడ్గా అయితే మాత్రం రాకూడదండి, కర్వ్ లాగా అయితే రావాలి. కర్వ్ లాగా వస్తేనే మీకు ఏదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంటుందో షేప్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే వి షేప్ దగ్గర నుంచి ఈ విధంగా ఇచ్చేసుకొని ఇలా పాయింటెడ్గా అయితే ఇచ్చేస్తారు. ఎప్పుడు కూడా పాయింటెడ్గా రాకూడదండి. ఇలా కర్వ్ లాగా అయితే మాత్రం వస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది. ఈ పాయింట్ మీకు చెప్దామని చెప్పేసి నేను ఇక్కడైతే మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే మాత్రం చేయలేదు ఏంటి వీడియోలని. దాని మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే అనమాట. పాయింటెడ్గా కొంతమంది పెట్టేస్తారు. మీకు ఫస్ట్ పాయింటెడ్గా పెట్టేసి ఆ తర్వాత మిస్టేక్ ఏంటి చెప్పి ఆ తర్వాత చెప్దామని చెప్పేసి మీకు లాస్ట్లోనైతే మాత్రం నేనైతే మాత్రం చెప్పానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పాయింటెడ్గా అయితే మాత్రం రాకూడదు. ఏదైతే కర్వ్ ఉంటుందో కర్వ్ అన్నది ఏదైతే ఇక్కడ వి షేప్ ఉంటుందో వి షేప్ నుంచి ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ కర్వ్ అనేది ఇలా అన్నది ఇచ్చుకోవాలి. అప్పుడే మీకు ఏదైతే ప్రిన్సెస్ కట్ ఉంటుందో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫినిషింగ్, ఫిట్టింగ్ అలాగే చూడడానికి కూడా చాలా అందంగా అయితే మాత్రం ఉంటుందండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఇక్కడ మనం 1 ఇంచ్ అప్ ఇచ్చుకున్నామో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ ఉంది అనేసి ఒకసారి అయితే మాత్రం చూసుకోవాలి. బిగినర్స్ కొంతమంది ఏంటి అంటే ఇక్కడ ఎంత లెంత్ ఉంది అనేసి అయితే మాత్రం చూసుకోరండి. కొంతమంది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎంత లెంత్ అయితే వచ్చిందో ఇది కూడా అంతే లెంత్ అయితే మాత్రం రావాలి. కరెక్ట్గా చూసుకుంటే మనకి 10 ఇంచెస్ అయితే వచ్చింది. ఏదైతే ఇది ఉందో ఇది మనం తీసుకునేటప్పుడు అప్ నుంచి మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఏదైతే దీనికి మెజర్మెంట్ తీస్తామో దీనికి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కింద నుంచి అయితే మాత్రం మనం చూసుకోవాలి. ఎందుకు అంటే కింద నుంచి తీసుకోమంటున్నాను. ఒకవేళ కానీ ఇది 10 ఇంచెస్ ఉండి ఇది ఒకవేళ 9 కానీ 9.5 కానీ ఉంటే ఏదైతే హాఫ్ ఇంచ్ ఉంటుందో ఈ యొక్క హాఫ్ ఇంచ్ అయితే మాత్రం ఇక్కడ మనం పెంచుకుంటాం అనమాట. సో అందు గురించి అని చెప్పేసి ఏదైతే ఇది ఉంటుందో ఈ యొక్క ఆన్ఫోల్డ్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఇది మనకి వచ్చేసి
పైనుంచి అయితే మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. దీనికి వచ్చేసి కింద నుంచి అయితే మాత్రం చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, అంటే మనకి ఏదైతే ఆన్ ఫోల్డ్లో పెట్టామో అది మనకి 10 ఇంచెస్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఏదైతే కర్వ్ ఉంటుందో ఇది కూడా ఒకసారి చెక్ చేస్తాను చూడండి. ఒకవేళ తక్కువ ఉంటే కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వచ్చేసింది. 10.5 అయితే మాత్రం వచ్చింది, అంటే కరెక్ట్గానే వచ్చింది అనమాట. దీన్ని ఇంకా మనం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కానీ మీరు ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ 10 ఇంచెస్ వచ్చి ఇక్కడ ఒకవేళ 9.5 గాని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏదైతే ఉంటుందో దీన్ని కొంచెం అన్నది ఈ విధంగా అయితే పెంచుకుంటారు. అంటే ఏదైతే ఇక్కడ ఎల్ షేప్ ఉంటుంది కదా, ఎల్ షేప్ కన్నా ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం పెంచుకొని ఈ విధంగా కర్వ్ అయితే మాత్రం ఇచ్చుకుంటారు. నేను ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం ఎక్స్ట్రానే పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే షేప్ గురించి అని చెప్పేసి. ఒకవేళ కానీ నార్మల్గా ఏదైతే ఇక్కడ లైన్ ఉంటుందో ఈ యొక్క ప్రిన్సెస్ లైన్ ఆన్ ఫోల్డ్లోని ఫ్యాబ్రిక్ పర్ఫెక్ట్గా 10 ఇంచెస్ వచ్చి ఇక్కడ కూడా మనకి పర్ఫెక్ట్గా 10 ఇంచెస్ కానీ వచ్చినా సరే మనం ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం ఎక్స్ట్రా అయితే మాత్రం పెట్టుకోండి. ఏదైతే ఇక్కడ ఎల్ షేప్ ఉంటుందో ఎల్ షేప్కి మనకు పర్ఫెక్ట్గా ఏదైతే ఈ యొక్క ఆన్ ఫోల్డ్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే కర్వ్ ఉందో ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చినా సరే ఒక 1/2 ఇంచ్ అన్నది మీరు పెంచుకొని ఈ విధంగా ఇచ్చుకోవడం వల్ల ఏంటి అంటే మనకి షేప్ అయితే మాత్రం బాగా అయితే మాత్రం వస్తుంది అండి. ఏదైతే ఇది ఉంటుందో ఇది కరెక్ట్గా వచ్చి ఇది కరెక్ట్గా వచ్చినా ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. ఒకవేళ ఇది కరెక్ట్గా వచ్చి ఇది కరెక్ట్గా రాకపోయినా సరే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అయితే మాత్రం పెంచుకోండి. మెయిన్ వచ్చేసి పర్ఫెక్ట్ షేప్ అయితే మాత్రం వస్తుందండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం పెంచుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే మాత్రం ఇందులోకి అయితే మాత్రం కలుపుకుంటున్నానండి. ఇక్కడ మనం వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం మనం ఏదైతే ఉంటుందో ఇక్కడ 1 ఇంచ్ అయితే మాత్రం కటింగ్లోకి అయితే మాత్రం మనకి పోతుంది కదా. సో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఇక్కడ 1 ఇంచ్ పోతుంది కాబట్టి ఇటుపక్క వచ్చేసి నేను 1 ఇంచ్ అయితే మాత్రం పెంచేసుకుంటున్నానండి. ఎందుకు అంటే పెంచుకుంటున్నాను, ఏదైతే 1 ఇంచ్ అన్నది మన ఫ్యాబ్రిక్ పోయేటప్పుడు ఇటుపక్క కానీ 1 ఇంచ్ కానీ మనం పెంచుకోకపోతే ఏదైతే ఆమె యొక్క రౌండ్ ఉంటుందో ఇది మనకి తక్కువ అయిపోతుంది అనమాట. అందు గురించి అని చెప్పేసి ఏదైతే 1 ఇంచ్ అన్నది మన ఇక్కడ పోతుందో అదే 1 ఇంచ్ మన ఇటుపక్క అయితే ఎక్స్ట్రాగా అయితే మాత్రం పెట్టుకోవాలండి. సో అలాగే ఇక్కడ కానీ మీరు చూస్తే మనకి ఈ యొక్క బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్లౌజ్ వచ్చేసి 34 సైజ్ డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత 8.5 అయితే రావాలి కదండి. సో ఇక్కడ ఎంత ఉంది మనకి 3 ఇంచెస్ అయితే మాత్రం ఉంది అండి. చూస్తున్నారు కదా 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ మనం డాట్కి ఎంత తీసేసాం 3 ఇంచెస్ తీసేసాం కదా. ఈ యొక్క 3 ఇంచెస్ అన్నది మీరు వదిలేసుకోండి. ఇది మీరు అసలు మెజర్మెంట్ లోకి అయితే మాత్రం తీసుకోకండి. ఏదైతే ఇక్కడ 3 ఇంచెస్ ఉందో ఈ యొక్క 3 ఇంచెస్ అలాగే ఇంకా రిమైనింగ్ ఎంత ఇక్కడ ఉంది అనేది చూసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత ఉంది 3.5 ఉంది, అంటే మనకి ఎంత ఉంది 6.5 ఉంది. ఇంకా 8.5కి మనకి ఎంత కావాలి 2 ఇంచెస్ అయితే మాత్రం కావాలి. సో ఏదైతే 2 ఇంచెస్ ఉంటుందో ఆ యొక్క 2 ఇంచెస్ అయితే మాత్రం ఇటుపక్క అయితే మాత్రం మనం అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి. ఏమీ లేదు, వేస్ట్ ఎంతైతే ఉందో వేస్ట్ డివైడెడ్ బై 4 చేస్తే 8.5 వస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎంతైతే వచ్చిందో దీన్ని అనేది మనం ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకుంటాం 3 ఇంచెస్. ఏదైతే డాట్ క్లోజింగ్ చేస్తామో దాన్ని క్లోజింగ్ అన్నది మనం వదిలేసుకొని ఏదైతే రిమైనింగ్ ఎంత ఉంది అనేది మనం ఈ విధంగా చూసుకొని మనకి ఎంత సరిపోలేదో అంత అనేది ఇటుపక్క అయితే మాత్రం పెంచేసుకుంటాం. ఏదైతే ఇక్కడ మనం 1 ఇంచ్ అయితే ఇచ్చుకున్నామో ఈ యొక్క 1 ఇంచ్కి దీనికి అనేది స్ట్రైట్ గా అయితే మాత్రం ఒక లైన్ అయితే మాత్రం నీట్ గా కలిపేసుకుంటున్నానండి. ఏదైతే గీత ఉంటుందో ఈ యొక్క గీత కూడా ఇందులోకి అయితే మాత్రం కలిపేసుకుంటున్నానండి. దీనికి మనకి బోట్ నెక్ కి ఏదైతే సైడ్ లెంత్ ఉంటుందో సైడ్ లెంత్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ అయితే మాత్రం వచ్చింది అండి. సో ఏదైతే 7 ఇంచెస్ ఉందో ఈ యొక్క 7 ఇంచెస్ కూడా ఇక్కడ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 7 ఇంచెస్ దగ్గర అయితే చూసుకుంటున్నాను. సో కరెక్ట్ గా ఇక్కడ అయితే మాత్రం మనకి 7 ఇంచెస్ అయితే వచ్చింది అండి. సో ఏదైతే ఇక్కడ డాట్ ఉంటుందో అంటే ఏదైతే ఇక్కడ మనం షేప్ ఇచ్చుకున్నామో కరెక్ట్ ఈ యొక్క డాట్ కి స్ట్రైట్ గా అయితే మాత్రం ఒక లైన్ అయితే మాత్రం కలిపేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మాత్రం కలిపేసుకుంటున్నాను. ఏదైతే ఇక్కడ షేప్ ఉంటుందో ఇక్కడ వరకు ఆగిపోయింది కదా, ఇది కూడా వచ్చేసి ఇందులోకి అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం కలిపేసుకుంటున్నానండి. అలాగే ఒకటి బాగా గుర్తు పెట్టుకొని ఏదైతే ఇక్కడ ఉంటుందో ఈ యొక్క దాన్ని వచ్చేసి మనం ఆన్ ఫోల్డ్ లోని అయితే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేసుకోవాలి ఏంటి దీన్ని అంటే ఆన్ ఫోల్డ్ లోని స్ట్రైట్ గా కటింగ్ అయితే మాత్రం చేసుకోవాలి. ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఈ యొక్క ఫ్యాబ్రిక్ ని మనం కటింగ్ చేసిన తర్వాత ఈ యొక్క ఫ్యాబ్రిక్ ని
క్రాస్గా పెట్టయితే మాత్రం కటింగ్ అయితే చేయాలండి. మనం నార్మల్ బ్లౌజెస్కి ఏ విధంగా క్రాస్గా పెట్టయితే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే కటింగ్ చేస్తామో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కూడా సేమ్ అదే విధంగా ఏవైతే ఈ యొక్క సైడ్ ప్యానెల్స్ ఉంటాయో ఈ యొక్క సైడ్ ప్యానెల్స్ కూడా మనం ఏం చేయాలి అంటే క్రాస్గానే పెట్టయితే మాత్రం కటింగ్ చేయాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే మాత్రం వస్తుంది. ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. బిగినర్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఇది స్ట్రైట్గా కటింగ్ చేసి ఏవైతే ప్యానెల్స్ ఉన్నాయో ఇవి కూడా స్ట్రైట్గా అయితే మాత్రం కటింగ్ అయితే చేస్తారండి. అది కంప్లీట్గా రాంగ్ ప్రొసీజర్ అండి. ఇది మీరు ఎలా అయితే స్ట్రైట్గా పెట్టి కటింగ్ చేశారో ఇది వచ్చేసరికి ఈ యొక్క సైడ్ ప్యానెల్స్ ఏదైతే నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా అయితే క్రాస్గా పెట్టి కటింగ్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా అయితే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేసుకోవాల్సి ఉంటుందండి. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఈ యొక్క సైడ్ ప్యానెల్స్ మీరు క్రాస్గా పెట్టి కటింగ్ చేస్తేనే మీకు ఏదైతే ఉంటుందో దీనికి అన్నది ఇది కరెక్ట్గా అయితే మాత్రం సరిపోతుంది. ఏదైతే ఇది ఉంటుందో ఇది మీరు స్ట్రైట్గా కటింగ్ చేసి ఏవైతే సైడ్ ప్యానెల్స్ ఉంటాయో సైడ్ ప్యానెల్స్ కూడా మీరు స్ట్రైట్గా కానీ కటింగ్ చేస్తే మనకు ఒకవేళ ఫ్యాబ్రిక్ కానీ సరిపోకపోతే మాత్రం ప్రాబ్లం అయితే అవుతుంది. మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఏవైతే సైడ్ ప్యానెల్స్ ఉన్నాయో సైడ్ ప్యానెల్స్ మీరు క్రాస్గా పెట్టి కటింగ్ చేసుకోవడం వల్ల మెయిన్ ముఖ్యంగా ఫిట్టింగ్ అనేది చాలా బాగా అయితే మాత్రం వస్తుందండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా నేను మీతో అయితే మాత్రం షేర్ చేసుకున్నానండి. సో ఏదైతే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసామో ఇది కటింగ్ చేసుకునేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే మాత్రం చెప్తానండి. ఇక్కడ నేను వచ్చేసి ఫ్యాబ్రిక్ ఫ్యూజింగ్ అనేది యూజ్ చేస్తే ఇక్కడ నేను స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. ఫ్యాబ్రిక్ ఫ్యూజింగ్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు కదా. మీరు పెద్ద మాల్స్లోని పెద్ద బొటిక్స్లో కానీ చూస్తే మీకు ఏదైతే బాడీ ఫామ్స్ ఉంటాయో మ్యానిక్విన్స్కి వేసేటప్పుడు బాడీకి హగ్గింగ్గా పట్టయితే ఉంటుంది. అలాగే కస్టమర్స్ వేసుకున్న తర్వాత కూడా ఒంటికి అంటిపెట్టి అయితే మాత్రం ఉంటుందండి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఫ్యూజింగ్ అండి. అది ఎలా ఉంటుంది, ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలోనైతే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చేసేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.